మా ఐటీ ఎంప్లాయీస్కి ఫేవరెట్ స్పీకర్ మా ఐటీ ఎంప్లాయీస్కే కాదు, ఇంగ్లీష్ అర్థమయ్యే వాళ్ళకి అందరికీ కూడా ఒక ఫేవరెట్ స్పీకర్. అండ్ నేషనల్ మీడియా అడ్రస్ చేసేటప్పుడు అంటే దేశానికి ప్రపంచానికి మొత్తం అర్థమయ్యే విధంగా చెప్పగలిగే స్పీకర్ మన ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు గారు. ఆయనని వాల్యుబుల్ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు, శాసన మండలి మాజీ సభ్యులు, ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య గారికి, గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ నల్సార్ యూనివర్సిటీ మాడభూషి శ్రీధర్ గారికి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గౌరవనీయులు విఠలన్న గారికి, టీఆర్ఎస్ పాలిట్ బ్యూరో సభ్యులు డాక్టర్ శ్రవణ్ గారికి, సోదరుడు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సుమన్ గారికి, గౌరవనీయులు పెద్దలు అందరికీ ఈరోజు ఈ కార్యక్రమ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన గౌరవనీయులు వి ప్రకాష్ గారికి, సునీల్ గారికి, సుజయ్ గారికి, ఇంకా వేదిక మీద ఆసీనులైన పెద్దలకు, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షులు సోదరులు శ్రీనివాస్ యాదవ్ గారికి, ఈరోజు తెలంగాణ ఐటీ అసోసియేషన్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించి ఈరోజు ఆ సంస్థ అధ్యక్షుడిగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న సోదరులు సందీప్ గారికి, జనరల్ సెక్రటరీ నవీన్ గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన మీడియా మిత్రులకు, మరి తెలంగాణలోని వివిధ ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వివిధ ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇప్పటిదాకా పెద్దలు శ్రీధర్ గారు అద్భుతంగా అన్ని రకాల విషయాలు కూడా తనకు న్యాయశాస్త్రం పట్ల ఉన్న అవగాహన, అదేవిధంగా ఈరోజు జరుగుతున్న పరిణామాల పట్ల తన విశ్లేషణను అద్భుతంగా అందించిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు వర్తమాన రాజకీయాల్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో నెలకొన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ముందుగా ఇక్కడికి వచ్చే సందర్భంలో కొద్ది హడావుడిగా వస్తున్నాం. ఎందుకంటే ప్రకాష్ గారు చెప్పింది మీటింగ్ స్టార్ట్ అవుతున్నది, మీరు తొందర రావాలి అంటే కొద్దిగా ఫాస్ట్గా వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక హైదరాబాద్ మీకు తెలుసు, ఆదివారం అయినా కూడా విపరీతమైన ట్రాఫిక్ ఉంది. ఈరోజు కూడా అట్లాంటి పరిస్థితి వస్తుంటే ఇక్కడ నారాయణగూడ అక్కడ సిగ్నల్ పడ్డది. సిగ్నల్ పడితే పక్కకు ఒక ఆటో వచ్చి ఆగింది. ఆ ఆటో నడుపుకున్న తమ్ముడు ఆయన చూసి అన్నా జై తెలంగాణ అన్నాడు. నేను కూడా జై తెలంగాణ తమ్మి అండి, ఆడిపోతున్నావు అన్నాడు. తెలంగాణ ఐటీ అసోసియేషన్ అని మనోళ్ళు పెట్టినరు, సుందరయ్య విజ్ఞాన భవన్లో మీటింగ్ ఉన్నది, పోయేది ఉన్నది, అందుకే దెబ్బదెబ్బన పోతున్నాను. సరే పోతేవో, నేను కూడా జై తెలంగాణనే, కానీ ఒక చిన్న అనుమానం అన్నది చెప్పిపో అన్నాడు. ఏంటి తమ్మి అంటే, ఏం లేదన్నా ఈ లగడపాటిగాడు ఎక్కడ దొరుకుతాడే నాకు అన్నాడు. అంటే నాకు తెలియదు తమ్మి, నాకైతే ఎరకలేదు, నీకేం పని పడ్డదని నేను అడిగి. అప్పట్లో కేసీఆర్ గారు మన నాయకుడు తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేస్తే ఈ మొగోడు కూడా, మన పెద్దోళ్ళు చెప్తారు నకల్ మారనే కోవి అకల్ చెయ్యి అని, కానీ ఈడు మాత్రం కేసీఆర్ను చూసి నకలు కొట్టుకుంటా ఈయన కూడా మొదలుపెట్టిండు నిరాహార దీక్ష. విజయవాడలో 4 రోజులు సరిగ్గా చేసిండే లేదో నిరాహార దీక్ష, కానీ ఇద్దరు పిల్లల మధ్యలో పంచాయతీ పడ్డది. ఆడ బస్సు ఎక్కిండు, ఇక్కడ ఎల్బీ నగర్లో బస్సు దిగి అక్కడ మా ఆటో నడుపుకునే తమ్ముడు ఉంటే ఇగరా అని పిలిచి నన్ను దవాఖానకు కొంటవో అంటే మా వాడు కిందికి వెళ్ళి మీద దాకా చూసి వీడేవాడో పాగలగాని లెక్కున్నాడని ఎర్రగడ్డకేసుకపోతుంటే మధ్యలో పంజగుట్ట కాడ దిగి నిమిషంలో ఉరికిండన్న. ఉరికిండు పర్వాలేదు, కానీ మా ఆటోనికి పైసలు ఇచ్చుడు మర్చిపోయింది, గందుకే దేవులాడుతున్నాం, ఏడున్నాడు ఏడ దొరుకుతున్నాడు అడిగిండు. అంతటితో నాగినా బాగుంటుండే, అంతటితో నాగినా కొద్దిగానైనా లగడపాటి గారికి పాపం ఇజ్జతన్న బచాయిస్తుండే. కానీ ఆ తమ్ముడు ఎంత దూరం పోయి అన్నాడంటే, ఆయన నాకు తెలియక అడుగుతా అన్న, ఒక ఆటో నడుపుకునే పిల్లగానికే న్యాయం చేయనాడు, ఆంధ్రప్రదేశ్కి ఏం న్యాయం చేస్తాడన్న, రోజు తెల్లారులు ఎత్తే సమైక్యాంధ్ర అని పాడిందే పాటరా పాచి పనుల దాసరి అన్నట్టు మాట్లాడతాడు అని మాట్లాడడం జరిగింది. అంటే ఇవాళ బాగా చదువుకొని ప్రపంచాన్నే శాసిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నిష్ణాతులైన మీరు కానీ, లేదా పెద్దగా చదువుకోకపోయినా పొట్టకూటి కోసం మరి ఆటో నడుపుకుంటున్న ఒక తెలంగాణ బిడ్డ అయినా కానీ అందరి గుండె చప్పుడు ఇవాళ ఒకటే. అది ఐటీ ప్రొఫెషనలే కావచ్చు, ఆటో నడుపుకునే తమ్ముడే కావచ్చు, జై తెలంగాణ అన్నదే మన ఏకైక నినాదం తప్ప ఇంకో ఆలోచన తెలంగాణలో ఇవాళ ఎక్కడా ఎవరికి కూడా లేదన్నది మాత్రం నిర్వివాదం. అయితే అవతల వైపు చూస్తూ ఉన్నాం. ఇందాక శ్రీధర్ గారు అన్నారు, అవతల వైపు ఉద్యమం చూస్తున్నాం. గత నెల రోజులో 40 రోజులో నడుస్తున్నది. ఏందా ఉద్యమం? ఆ ఉద్యమం వెనకాల ఉన్న గొడవ ఏంటంటే అది ఉద్యమం కాదు, నిజానికి లొల్లి.
ఉత్త లొల్లి తొండి పంచాయతీ తప్ప ఇంకోటి ఏం కాదు. ఏమంటారు వాళ్ళు? కలిసి ఉండాల్సిందే, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీరు ఏమనుకున్నా సరే మేము మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టాం, సమస్యనే లేదు. ఇది ఎక్కడ పంచాయతీ? ఇప్పుడు అన్నారు అన్న, ఎందుకు కలిసి ఉండాలి మీరు ఇంత? ఇప్పుడు 56 ఏళ్ళ అనుభవాలు ఉన్నాయి. 56 ఏళ్లలో ఎన్ల న్యాయం చేసిండ్రు మీరు? మంచి మంచి థియేటర్ పుల్లటి మాటలు చెప్పి కలుపుకున్నారు, ఇష్టమన్నా లేకపోయినా. ఆనాడు పెద్ద మనుషుల ఒప్పందం అన్నారు, ఇంకేదో అన్నారు, మొత్తానికి కలుపుకున్నారు. మరి అన్ని థియేటర్ పుల్లటి మాటలు చెప్పి కలుపుకొని అన్ని రంగాల్లో, ఒకటి ఇది అది అని కాదు, ఈ రంగం ఆ రంగం అని కాదు, ఏ రంగం చూసినా మీరు అన్యాయమే చేసింది కదా. ఎట్లా కలిసి ఉండాలి మీతోనంటే, కలిసి ఉంటే కలదు సుఖం. ఇక అవి డైలాగులు, పాత చింతకాయ పచ్చడి డైలాగులు. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కలిసి ఉంటే కలదు సుఖం. ఆ పాత తెలుగు సినిమాలలో చెప్పే నానుడులు అన్ని తీసుకొచ్చి అలా ముంగట పట్టుకొని బ్యానర్లు కట్టుకొని కలిసి ఉంటే కలదు సుఖం. అరే ఎట్లా కలిసి ఉండాలి రా మీతో ఇంత లంగలు మీరంటే? అన్నదమ్ములలో కలిసి ఉందామన్న అంటారు. ఇందాక అన్న చెప్పిండు అన్నదమ్ములలో కలిసి ఉందాం. ఏ అన్నదమ్ములు కలిసి ఉన్నారు? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన తమ్ముళ్ళు ఇద్దరు వాళ్ళు కలిసి ఉంటున్నారా? చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఒక్కింట్లుంటారా? జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్కింట్లుంటారా? బాగా లొల్లి పెడుతుంటాడు ఆయన ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కింట్లుంటారా? అయినా నాకు తెలియకడుగుతా శ్రీధర్ అన్న, ఇవి అన్నదమ్ములు కలిసి ఉండే రోజులేనా? మొగుడు వెనలాం కలిసి ఉండాలంటేనే కష్టంగా ఉన్న రోజులు. అందులోనట అన్నదమ్ములలో కలిసి ఉందాం, అన్నదమ్ములలో కలిసి ఉందామని అదే ఒకటే సొల్లు పురాణం తప్ప కొత్త మాట ఒక్కటి కూడా చెప్పరు. ఇంకా గమ్మత్ ఏంటంటే, మనోళ్ళు అడుగుతున్నారు, అయ్యా విడిపోయేందుకు మేము 1,00,000 కారణాలు చెప్తాం, కలిసి ఉండేందుకు ఒక్కటి చెప్పుండ్రా అంటే ఒక్కటి చెప్పడు. కలిసి ఉండాలి గంతే, సమస్యనే లేదు. ఈ మధ్యన కొత్తగా చాలా విచిత్రంగా కొన్ని కొత్త మాటలు నిలబడతా ఉన్నాయి. మొన్న ఏపీ ఎన్జిఓలు మీటింగ్ పెట్టింది హైదరాబాద్లో, మనందరం కూడా చూసినాం. తెలుగు జాతి అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. తెల్లారు లేస్తే తెలుగు తల్లి, తెలుగు జాతి, తెలుగు ఇది, తెలుగు అది. మీటింగ్ పేరేం పెట్టినరు? ఇంగ్లీష్లో సేవ్ ఆంధ్రప్రదేశ్. పేరేమో తెలుగు జాతి, మీటింగ్ పేరేమో సేవ్ ఆంధ్రప్రదేశ్. చెప్పింది ఏంది? సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నాం. ఎంతమంది వచ్చిండ్రు, ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? మరి 13 జిల్లాల సీమాంధ్ర ఉద్యోగులు కలిసి సమావేశం పెట్టుకుంటారు. మీటింగ్ ఏమో 13 జిల్లాలది, అడిగేదేమో 23 జిల్లాలు. అనేదేమో తెలుగు జాతి, పెట్టే పేరేమో సేవ్ ఆంధ్రప్రదేశ్. అంటే వీళ్ళ మాటల్లోనే, వాళ్ళ మాటల్లో ఆచరణలో పొంతన ఉండదు అనడానికి మాత్రమే నేను ఈ మాట చెప్తా ఉన్నాను. ఇంకో మాట కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఒక మహానాయకుడు, ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్ అందరికీ చాలామందికి ఒక మీడియా తయారు చేసిన మహానాయకుడు అన్నాడు మన రాష్ట్రానికి సంబంధించి. 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ మధ్యన ఆయన కూడా బయలుదేరండి తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర. తెలుగుదేశం పెట్టినోనేమో ఎన్నిపోటు పడి చంపేసిన వాళ్ళ మామనే. ఆత్మను ఎప్పుడో అమ్ముకున్నాడు, కానీ ఆత్మగౌరవ యాత్ర అని బయలుదేరండి చంద్రబాబు నాయుడు. పోయి ఏం మాట్లాడుతున్నాడు అక్కడ మీరు చూస్తున్నారు. హైదరాబాదును 9 ఏళ్లలో నేనే అభివృద్ధి చేసిన, ఐటీ ఇండస్ట్రీని మొత్తం నేనే పెంచి పోషించిన, కంప్యూటర్ను నేనే కనిపెట్టిన, ఇంటర్నెట్ను నేనే కనిపెట్టిన. నేను కనిపెట్టకపోతే ఇవాళ ఏమవుతుండేనో. చంద్రబాబు గొంతు చించుకుంటున్నాడు ఆంధ్రాలో పోయి. నేను కాలిఫోర్నియా పోయి అక్కడ బిల్గేట్స్ ఇంటి చుట్టూ 10 సార్లు తిరిగినా, ఇంకెవరెవరో ఇంటి చుట్టూ తిరిగినా, ఆఫీసులను ఇక్కడికి వచ్చేటట్టు చేసిన అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇలా సంకలు గుద్దుకుంటూ చెప్తా ఉన్నాడు. సీమాంధ్రలో కానీ ఎవరు వినదలుచుకుంటే వాళ్ళకి చెప్తున్నాడు పాపం ఆయన. ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాం. మీరందరూ చదువుకున్న సోదరులు, విఘ్నులు. ఇవాళ ఐటీ రంగంలో ఒక హైదరాబాద్ అభివృద్ధి చెందిందా? ఐటీ రంగంలో ఈ దేశంలో బెంగళూరు అభివృద్ధి చెందలేదా? పూణే అభివృద్ధి చెందలేదా? చివరికి ఒరిస్సా, వెనుకబడ్డ రాష్ట్రం ఒరిస్సా, అక్కడి రాజధాని భువనేశ్వర్ అభివృద్ధి చెందలేదా? కలకత్తా అభివృద్ధి చెందలేదా? గుడ్గాం అభివృద్ధి చెందలేదా? నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీ అభివృద్ధి చెందలేదా? ఇవన్నీ కూడా అభివృద్ధి చెందినాయి. మరి ఇవన్నీ అభివృద్ధి చెందితే కూడా ఏ ఒక్కరు కూడా, ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇది నేనే చేసినా అని చెప్పుకోలే ఎక్కడ కూడా, ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప. చంద్రబాబు నాయుడు ఒక్కడే నేను హైదరాబాద్ను డెవలప్ చేసినట్టు. కానీ జరిగింది ఏంది? వాస్తవం ఏంది అంటే 1991 తర్వాత ఒక పోస్ట్ రిఫార్మ్స్ ఎరాలో లిబరలైజేషన్ అనేది వచ్చిన తర్వాత భారతదేశంలో మన తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు పనిచేసిన తర్వాత, ఇప్పటి మన్మోహన్ సింగ్ గారు ఇప్పటి ప్రధానమంత్రి గారు అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న తరుణంలో ఆర్థిక సంస్కరణలు మన దేశంలో వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తంతో పాటు కలిసి పయనించాలనే ఒక ఆలోచనతో భారతదేశం తన తలుపులు తెరిచిన తర్వాత ఈ ఐటీ రంగం మన దేశం మొత్తంలోని ముఖ్యమైన నగరాల్లో ఎక్కడెక్కడైతే హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మానవ వనరులు ఉన్నాయో అక్కడ ప్రతి చోట కూడా మరి వేళ్ళోనుకుని ఉన్న విషయం వాస్తవం కాదా నేను అడుగుతాను. ఈరోజు ఒక విషయాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. హైదరాబాద్తో పాటుగా, దయచేసి తమ్ములు, హైదరాబాద్తో పాటుగా
ఇవాళ హైదరాబాద్తో పాటుగా మరి ఇన్ని నగరాల్లో కూడా సమాంతరంగా ప్యారలల్గా ఐటీ ఎక్స్పాన్షన్ జరిగితే కూడా ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు మాదిరిగా రాజకీయ దివాలా కోరుతానని ప్రదర్శించలేదు. చంద్రబాబు నాయుడు మాదిరిగా నేనే హైటెక్ సిటీ కట్టినా, నేనే డెవలప్ చేసినా అని ఎక్కడ కూడా చెప్పుకోలేదు. కానీ వాస్తవం ఏంది అంటే ఇలా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గుండెల మీద చేసుకొని చెప్పమంటే చెప్తాడు. ఈరోజు హైదరాబాద్ను చంద్రబాబు అభివృద్ధి చేసిండా, లేక హైదరాబాద్ వల్లనే చంద్రబాబు నాయుడు అభివృద్ధి అయిందా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు ఆయనకు చిత్తూరు జిల్లాలో ఎక్కడో మారుమూల గ్రామంలో, కుగ్రామంలో, నారావారిపల్లెలో ఆయన ఆస్తి 2 ఎకరాలు మాత్రమే. కానీ హైటెక్ సిటీ కట్టి హైటెక్ సిటీ చుట్టూ ఉన్న భూములను ఆయన అప్పనంగా ఆయన కొని ఆనాడు హైటెక్ సిటీ డిక్లేర్ చేయకంటే ముందే చుట్టూ ఉన్నది ఆయన బంధుమిత్రులకు, ఆయన బినామీలకు 100 ఎకరాలు కబ్జా పెట్టి చివరికి ఆనాడు అక్కడ ఉండే రైతుల దగ్గర అడ్డికి పావు షేరు కొని తర్వాత హైటెక్ సిటీ అక్కడే పెట్టి అదే రకంగా ఎయిర్పోర్ట్ను కూడా అదే స్థాయిలో ముందే మొత్తం భూములన్నీ కూడా కబ్జా పెట్టి ఆ తర్వాత ఎయిర్పోర్ట్ను కూడా అక్కడ అనౌన్స్ చేసి ఈ రకంగా ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్తో ముందే తనకున్న సమాచారంతో తన వందిమాగదులకు, తన అనుయాయులకు ముందే ఒప్పందించి వారి ద్వారా లబ్ధి పొంది వారి ద్వారా అభివృద్ధి చెంది ఇవాళ హైదరాబాద్ ద్వారా అభివృద్ధి చెందినోడు చంద్రబాబు నాయుడు. ఎక్కడో 2 ఎకరాలు నారావారిపల్లెలో ఉన్న చంద్రబాబు నాయుడికి ఇవాళ హైటెక్ సిటీ ఎదురుగా 15 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటుంది. కానీ ఆయన ధైర్యం చూడండి, ఆయన కేసీఆర్ను పట్టుకొని ఎక్కడో కేసీఆర్ గారు 75 కిలోమీటర్ల అవతల ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటుంటే హైటెక్ సిటీలో మాదాపూర్లోనేమో చంద్రబాబు నాయుడుకు 15 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉండొచ్చు. నీకు రాజకీయాల్లో అడుగు పెట్టినప్పుడు 2 ఎకరాలతో నువ్వు అడుగు పెట్టచ్చు. ఇవాళ నువ్వు మాదాపూర్లోనే 15 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. కానీ టీఆర్ఎస్ పార్టీ పేరు ఆయన ఏం పెడతాడు? ఫామ్ హౌస్ పార్టీ అట. ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇందాక నేను శ్రీధర్ గారికి కూడా అదే చెప్తా ఉన్నా. రాజకీయాల్లో సిగ్గులేనితనం అనేది ఒక గొప్ప లక్షణం. చంద్రబాబుకున్నంత అద్భుతమైన ఆ లక్షణం ఇంకెవరికి కూడా, నాకు తెలిసినంత వరకు ఎవరికి కూడా లేదు. ఆ తెంపరితనం, ఆ సిగ్గుమాలినతనం, నేను ఏం చేసినా వెళ్ళిపోతుంది అనుకోవడం, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అంటారు. చంద్రబాబు నాయుడు కూడా అంతే. ఏం చెప్పినా చెల్లిపోద్ది అనుకుంటాడు. ఒక 2 పేపర్లు రాయంగానే ఆయనను బాగా ప్రేమించే 2 పేపర్లు, ఓ 2-3 టీవీలు ఆయనను చూపెట్టంగానే ఇక ఆయననే అనుకుంటాను. మీడియా తయారు చేసిన మహానాయకుడు కాబట్టి ఇక నన్ను మించినోడు ఎవడు లేడు ప్రపంచంలో అన్న ఒక ధీమాలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, సందీప్ చెప్పినట్టు ఈరోజు హైదరాబాద్ మహానగరం ఇతర నగరాలతో పాటు పోటీ పడతా ఉంది. ఐటీ రంగంలో ఇక్కడ ఉన్న మానవ వనరులు కావచ్చు, ఇక్కడ ఉన్న టాలెంటెడ్ పిల్లలు కావచ్చు, ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వీటన్నిటి నుంచి వస్తున్న అద్భుతమైన మానవ వనరులు కావచ్చు, వీటి వల్ల ఈరోజు అన్ని ఇతర నగరాలతో కూడా పోటీ పడతా ఉంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత స్పష్టంగా ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ పరంగా 100% ఈరోజు మీరు చూస్తున్న ఐటీ అభివృద్ధికి 10ంతల అభివృద్ధిని మనం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ క్యాపిటల్గా, భారతదేశానికే హైదరాబాద్ ఐటీ క్యాపిటల్గా మారే విధంగా ఎన్ని కార్యక్రమాలు చేయాలో అన్ని కార్యక్రమాలు. అంటే ఇదేదో కేవలం ఒక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు మాదిరిగా చెప్పుకున్నట్టు కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రముఖ ఐటీ సంస్థల అత్యున్నతమైన నిపుణులు కానీ, అత్యున్నతమైన అధికారులను కానీ వారందరినీ పిలిచి హైదరాబాద్లో ఇప్పటికే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మీ అందరికీ కూడా తెలుసు, హైదరాబాద్ ఈజ్ ఇన్ డెక్కన్ ప్లాటో. ఇక్కడ నిజానికి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా హైదరాబాద్ కంటే సేఫ్ సిటీ ఏది కూడా లేదని చెప్పి అన్ని ఐటీ సంస్థలు కూడా చెప్తా ఉంటాయి ఇండియాలోనే. కాబట్టి ఇంకా ఉన్న అవకాశాలు ఇంకా అద్భుతంగా మరింత ముందుకెట్లా తీసుకెళ్లగలుగుతాం అనేది హైదరాబాద్లోనే ఒక అంతర్జాతీయ సదస్సు పెట్టి అద్భుతంగా హైదరాబాద్ను భారతదేశ పటంలోనే ఐటీ క్యాపిటల్గా బెంగళూరుని కూడా తలదన్నే విధంగా తీర్చిదిద్దడానికి టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కట్టుబడి ఉంటుందనే విషయాన్ని కూడా మీకు నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. దాంతోపాటు ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే ఈజిప్ట్లో ఒక అద్భుతమైన ఒక విప్లవం వచ్చింది. కానీ ఆ విప్లవానికి నాంది పలికింది ఒక ఫేస్బుక్ పేజ్లో ఒక అమ్మాయి స్టార్ట్ చేసిన ఒక పోస్ట్ ద్వారా ఒకరి తర్వాత ఒకరికి సమాచార విప్లవం అనేది ఎట్లా ఉందో చెప్పడానికి మాట చెప్తా ఉన్నా. ఇవాళ సోషల్ మీడియా, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇంకా ఇతర రకరకాల ఇంకా టూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు అద్భుతంగా మన అందరి అందుబాటులో ఉన్నాయి. ఇవాళ మనకు సహకరించే మీడియా మనకు లేకపోవచ్చు. ఇవాళ సీమాంధ్రలో గోరంతలు జరుగుతున్న ఉద్యమాన్ని కొండంతలు చేసి వాళ్ళు చూపెట్టొచ్చు. కానీ ఈరోజు మనకు సమాచార విప్లవం ద్వారా సోషల్ మీడియా మనకు అందుబాటులో ఉంది. నేను ఈ కార్యక్రమంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ సోదరులు సుజయ్ గారు ఉన్నారు, వారి బ్లాగ్ మీరు చూసే ఉంటారు. రకరకాల అంశాల మీద తెలంగాణకు సంబంధించినంత వరకు ఎప్పటికప్పుడు తను బెంగళూరులో ఉన్నప్పటికీ కూడా తన గుండె ఇక్కడే ఉంది కాబట్టి, అణువు కూడా తెలంగాణను కోరుకుంటుంది కాబట్టి సుజయ్ గారు ఎప్పటికప్పుడు తన బ్లాగ్లో రాస్తూ ఉంటాడు.
అదే రకంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా సోషల్ మీడియాని విస్తృతంగా వినియోగించుకోవాలని. ఎందుకంటే నిన్న మనం చూసినాం నరేంద్ర మోడీ గారు ఆయనను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించింది. ఇవాళ నరేంద్ర మోడీకి సోషల్ మీడియాలో ఉన్న ప్రజెన్స్ చాలా తక్కువ మంది రాజకీయ నాయకులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ ఉంది. తెలంగాణ వాదానికి, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి కూడా మనం రేపటి రోజున సోషల్ మీడియాను కూడా ఒక అద్భుతమైన టూల్గా వాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఐటీ అసోసియేషన్ ఆ విషయంలో చేయాల్సింది కూడా చాలా ఉందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరందరూ కూడా దయచేసి సోషల్ మీడియాను మరింత విస్తృతంగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. సోదరులారా, ముగించే ముందు ఒక 2 విషయాలు మాత్రం చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ సీమాంధ్ర ప్రజలు కూడా వారి ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకుల పట్ల, నాయకత్వం పట్ల పూర్తి స్థాయి స్పష్టతకు వాళ్ళు కూడా వచ్చింది. వాళ్ళకు కూడా అర్థమైంది. ఇవాళ మనం చూసినాం, ఇవాళ పేపర్లో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. అందులో చెప్తా ఉన్నారు వాళ్ళు, ఎక్కడ ప్రపంచంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద ఉద్యమం జరగలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు సీమాంధ్ర ఉద్యమానికి సంబంధించి. నేనేమంటా ఉన్నా అంటే వాళ్ళ ముఖం చెల్లకపోవడం వల్ల సీమాంధ్ర కేంద్ర మంత్రులకు కానీ, ఎంపీలకు కానీ వాళ్ళకి అక్కడి ఉద్యమంలో నో ఎంట్రీ బోర్డు పెట్టడం వల్ల అక్కడి ప్రజలు వీళ్ళ అవకాశవాదాన్ని గ్రహించి, గుర్తించి విధిలేని పరిస్థితుల్లో ఆ మాట చెప్తా ఉన్నారు వాళ్ళు. పాపం అక్కడ వాళ్ళు పోతే కూడా చీకొడుతున్నారు, తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కడి ప్రజలకు కూడా అర్థమైంది, ఈ నాయకులు వీళ్ళందరూ కావూరి, లగడపాటి, రాయపాటి, మేకపాటి, దగ్గుబాటి వీళ్ళందరూ కూడా ఏ ఒక్కరు కూడా వీళ్ళు సమైక్యవాదులు కాదు, తెలంగాణ వాదులు కాదు, వీళ్ళు పచ్చి అవకాశవాదులు తప్ప వీళ్ళు ఏది కాదన్న విషయం అక్కడి ప్రజలకు కూడా అర్థమైంది. ఈరోజు నేను మీ అందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఒకటే, ఈరోజు సీమాంధ్ర రాజకీయ నాయకత్వానికి కానీ, సీమాంధ్ర బ్యూరోక్రసీకి కానీ నైతిక విలువలు లేవు. నైతిక విలువలు అంటూ ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యాలు ఉన్నారు. నిన్నగాక మొన్న ఒక ఆంధ్ర నాయకుడు అంటాడు, సేవ ఆంధ్రప్రదేశ్ సభ జరిగితే అందులో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వచ్చి జై తెలంగాణ ఎట్లా అంటాడండి అని అడుగుతాడు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ జై తెలంగాణ అంటే తప్పైతే మరి డ్యూటీలో ఉన్న సీఎం జై సమైక్యాంధ్ర అనొచ్చా? అది ఎట్లా ఒప్పు అవుతుంది? అన్ని ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలకు న్యాయం చేయవలసిన ముఖ్యమంత్రి, డ్యూటీలో ఉన్న ముఖ్యమంత్రి, మరి నువ్వు జై సమైక్యాంధ్ర ఎట్లంటావు? తెలంగాణ ప్రజల మనోభిష్టానికి వ్యతిరేకంగా నీకు నైతిక విలువలు ఉన్నాయా? నిన్నగాక మొన్న హైకోర్టు అక్షింతలేసిందే, సమాచార కమిషనర్ల ఎంపికలో పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులనే నియమించిండు ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి. ఎందుకంటే మీకు తెలుసు, ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక లీడర్ ఆఫ్ ఆపోజిషన్, సీఎం కలిసి చేస్తారు. మరి ఇద్దరు కలిసి నైతిక విలువలు ఉంటే బాధ్యతతో సీఎం పదవికి, ప్రతిపక్ష నాయకుడు పదవికి రాజీనామా చేస్తారా? చెయ్యరు. నిన్నగాక మొన్న డీజీపీ దినేష్ రెడ్డి మీద స్వయాన సుప్రీంకోర్టు ఆయన ఆస్తుల మీద విచారణకు ఆదేశించింది. నైతిక విలువలు ఉంటే దినేష్ రెడ్డి గారు ఇంకా పదవిలో కొనసాగొచ్చా? ఈరోజు కొనసాగుతున్నాడు ఆయన. ఎందుకంటే ఒక నైతిక విలువలు లేని ముఖ్యమంత్రి ఉన్నాడు ఒక దిక్కు. సమైక్యాంధ్ర, సీమాంధ్ర ఉద్యమానికి ముఖ్యమంత్రి గారేమో చైర్మన్, ఈయననేమో కో చైర్మన్, ఇద్దరు కలిసి నడుపుతా ఉన్నారు ఆ ఉద్యమాన్ని. పోలీసుల పహారాలో ర్యాలీలు, ఊరేగింపులు, వాళ్ళకు పూర్తి రక్షణలు. అదే హైదరాబాద్లో మనకు మాత్రం నిర్బంధాలు, ఆంక్షలు. కాబట్టి ఈ నాయకుల వైఖరిని ఒకరు వీళ్ళు వాళ్ళని కాదు, కిరణ్ బాబు, జగన్ బాబు, చంద్రబాబు, జేపీ బాబు అందరూ ఆంధ్ర బాబులు ఒకటే అన్న వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. వీళ్ళ వైఖరిలోని డొల్లతనాన్ని ఆంధ్ర ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కానీ నాకు అర్థం కాందల్లా ఒకటే, ఇవాళ సీమాంధ్ర సోదరులందరికీ కూడా ఈ వేదిక ద్వారా మనం కూడా విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. మీ నాయకత్వం దుర్మార్గమైన నాయకత్వం కావచ్చు, సీమాంధ్ర నాయకులు పచ్చి అవకాశవాదులు కావచ్చు, కానీ సీమాంధ్ర ప్రజలు ఇవాళ ఈ సీమాంధ్ర నాయకులు వారి స్వీయ మానసిక ఆందోళనను ప్రజల మీద రుద్దడం వల్ల హైదరాబాద్లో ఉద్యోగాలు రావని, రేపటి రోజున నీళ్లు రావని, రకరకాల అపోహలు, అనుమానాలు ఏవైతే తలెత్తే విధంగా ఈ నాయకత్వం దుర్మార్గమైన ప్రచారం చేయడం వల్ల ఈరోజు అక్కడ కొంత ఉద్యమం జరుగుతూ ఉన్నమాట వాస్తవం. మనం ఇవాళ సీమాంధ్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. మీరు సూత్రప్రాయంగా విభజనకు అంగీకరిస్తే, ఇన్ ప్రిన్సిపల్ మీరు విభజనకు అంగీకరించి ముందుకొస్తే అన్ని విషయాలు చర్చించడానికి తెలంగాణ ప్రజలు గొప్ప ఔదార్యం గల వాళ్ళు, అన్ని విషయాలు చర్చించడానికి సిద్ధంగా ఉంటారు. కానీ కుదరనే కుదరదు. మీకు ఇష్టమున్నా లేకపోయినా మీ నెత్తి మీదనే కూర్చుంటాం, రాజ్యం చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఇదే రకంగా కొనసాగుతామంటే మాత్రం అది ఒప్పుకోవడానికి ఎవరు కూడా తెలంగాణలో సిద్ధంగా లేరు. ఆ క్రమంలోనే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గత 12-13 ఏళ్లుగా చెప్పిన ప్రతి మాట కూడా అక్షర సత్యమని వాళ్ళ ఉద్యమమే రుజువు చేస్తూ ఉన్నది. మన సేవాంధ్రప్రదేశ్ సభ మీరు కనుక చూసింటే మనం చెప్తూ వస్తున్న ప్రతి మాట కూడా అక్షర సత్యమని సీమాంధ్ర నాయకులే చెప్తా ఉన్నారు. ఇవాళ ఒక ఆయన మాట్లాడుతూ అంటాడు, విభజన జరిగితే 13 జిల్లాల్లోని ఆర్టీసీ మూతబడుతుంది అంటాడు. అంటే ఏం చెప్తున్నావు నువ్వు? ఇండైరెక్ట్గా, పరోక్షంగా ఇన్ని రోజులు 10 జిల్లాల్లో ఉన్న తెలంగాణ డిపోల మీద
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల శ్రమశక్తి మీదనే ఆధారపడే అవతల వైపు ఆర్టీసీ నడుస్తుందని పరోక్షంగా ఒప్పుకున్నట్టేనా కాదా? అశోక్ బాబు మాట్లాడతాడు, పరుచూరి అశోక్ బాబు గారు. ఆయన ఈ మధ్యలో పరుచూరి బ్రదర్ సినిమాలు ఎక్కువ చూస్తున్నట్టున్నాడు. ఆయన డైలాగులు కూడా ఆయన కూడా మితిమీరుతున్నాయి. మీరు 3 కోట్ల మంది, మేము 6 కోట్ల మంది మనం మాట్లాడతాడు. ఇక రాబోయే రోజుల్లో ఆత్మహత్యలు ఉండవు, హత్యలే ఉంటాయని మాట్లాడతాడు. కానీ ఆయన మీద మాత్రం ఏం కేసులు పెట్టాడు దినేష్ రెడ్డి. పయ్యావుల కేశవ్ గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి మాట్లాడతాడు. సిక్కుల ఉసురు తలిగి ఇందిరాగాంధీ పోయింది, తమిళలో ఉసురు తలిగి రాజీవ్ గాంధీ పోయిండు, తెలుగు వాళ్ళ ఉసురు తలిగి సోనియా గాంధీ కూడా పోతుంది అంటే ఒక్క మాట కూడా కిరణ్ కుమార్ రెడ్డి నోట రాదు. కేసు పెట్టరు. ఇంత దుర్మార్గమైన మాటలు, పొరపాటున ఇట్లాంటి మాటలు తెలంగాణ నాయకులు ఎవరైనా ఒకరు మాట్లాడితే ఇలా భూమి ఆకాశం ఒక్కటి చేయబోతున్నారా ఈ ముఖ్యమంత్రి? దినేష్ రెడ్డి ఇప్పటికే 100 కేసులు పెట్టి జైల్లో అయిపోతున్నా ఆలోచించమని కోరుతా ఉన్నా. అశోక్ బాబు కూడా స్వయంగా చెప్తా ఉన్నాడు సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో 40,000 మంది ఉద్యోగులు వెనక్కి పోవాల్సి ఉంది అని చెప్తాడు. అంటే మనం ఏం చెప్పినాం ఇన్ని రోజులు? 610 జీవో ఉల్లంఘన వాస్తవం అని ఏపీ ఎన్జీఓల సభ వేదికగా వాళ్ళే ఒప్పుకున్నట్టు కాదా ఇది? అదే రకంగా ఇంకో నీళ్లు రావు మాకు కిందికి అంటాడు. నిన్న మొన్నటి దాకానేమో ఏం చెప్పినారు? మీరు పైనున్నారు, నీళ్లు కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి మాకు కిందికి వస్తున్నాయి అని చెప్పినారు. అంతేనా? తెలంగాణ ఎత్తైన ప్రదేశంలో ఉంది, నీళ్లు కిందికి వెళ్ళిపోతాయి, నిజం దేవుడెరుగు నీరు పల్లమెరుగు అని వాళ్ళే సామెతలు చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంకా ఇతర పెద్దలు. ఇప్పుడేమో మరి మేము పైననే ఉంటే నీళ్ళు కిందికి వెళ్ళి పోవటం, మీ నీళ్ళు ఎందుకు అవుతాయి? మరి దానికి ఎవరు సమాధానం చెప్పాడు? అంటే ఇన్ని రోజులు నీళ్లు గుంజుకపోయిన మాట వాస్తవం, ఇప్పుడు వాళ్ళే పరోక్షంగా ఒప్పుకుంటా ఉన్నారు. ఇన్ని రోజులు ఏమన్నారు? అయ్యో మేము లేకపోతే మీరు ఎట్లా బతుకుతారన్నారు. ఇప్పుడేమంటున్నారు? మీరు లేకపోతే మాకు బతుకుదేరు లేవు, నీళ్లు లేవు, ఉద్యోగాలు లేవు, ఏది లేదు అని ఇలా వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు. కాబట్టి సోదరులారా, ఇన్ని రోజులు ఎవరి సొమ్ము ఎవరు తిన్నారో, ఎవరు సొమ్ము ఎవరిది, సోకు ఎవరిదో అన్ని కూడా తెలంగాణ ప్రజలకు అర్థమని. ఒకటి మాత్రం వాస్తవం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పెట్టే వరకు కాంగ్రెస్ పార్టీని మాత్రం మనం విశ్వసించడానికి వీల్లేదు. ఎందుకంటే మనకు తెలుసు మన టీ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వాళ్ళతోని ఏమి కూడా కాదు. టీ కాంగ్రెస్ అంటే తెలంగాణ కాంగ్రెస్ అనుకునేరు మీరు కాదు. టీ కాంగ్రెస్ అంటే చాయ్ బిస్కెట్ల మీటింగులు మాత్రమే పెట్టుకునే కాంగ్రెస్ వాళ్ళు. వాళ్లకు ఇలా ఒకటి అర్థమై, వాళ్ళ కేంద్ర నాయకత్వానికి ఒకటి అర్థమై, ఎట్లాగూ సీమాంధ్రలో మేము కొట్టుకపోతున్నాం, తెలంగాణలో తెలంగాణ ఇస్తే 4 సీట్లు వస్తాయనే ఒక ఆలోచనలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు తప్ప ఈ మహా పోరాట యోధుల వీర పోరాటాల వల్ల కాదు. తెలంగాణ ప్రజలు సమిష్టిగా చేసిన పోరాటాల వల్ల ఇలా ఒక ప్రకటన వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మెడలు 3 ఏళ్ల కాలంలో 2 సార్లు మనం వంచి మనమే తెలంగాణ ప్రకటన సాధించుకున్నాం. కానీ ఆ ప్రకటన సాకారం కావాలంటే బిల్లు పార్లమెంట్లో పెట్టే వరకు కాంగ్రెస్ పార్టీని విశ్వసించడానికి మాత్రం వీల్లేదు. మనం అప్రమత్తంగానే ఉండాలి. అవసరమైతే ఇప్పుడు జేఏసీ ఇప్పటికే కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 29వ తారీఖు నాడు తెలంగాణ జన సమరబేరి అనే కార్యక్రమాన్ని కూడా మరి పెట్టున్నారు. దాన్ని విజయవంతం చేద్దాం. దాంతో పాటుగా తెలంగాణ జేఏసీ అదేవిధంగా టీఆర్ఎస్ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని మరి తెలంగాణ ఐటీ అసోసియేషన్ కూడా చాలా క్రియాశీలంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ, భవిష్యత్తులో ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో తప్పకుండా తెలంగాణ ఐటీ ఇండస్ట్రీకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా ఆశ్వాసన ఇస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఇంకో కార్యక్రమానికి వెళ్లాల్సింది కాబట్టి నేను ముందుగా మాట్లాడడానికి అనుమతి తీసుకున్నానని మళ్ళొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అవకాశం ఇచ్చిన సందీప్ గారికి వారి మిత్ర బృందం మొత్తానికి కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ.